ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు బ్రో? చెప్పు. జనసేన. ఉమ్మడి జనసేన ఉన్న చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ 5 years చూసిరు కదా జగన్ గురించి, ఆ రోడ్స్ కానీ ఏది కానీ ఐటీ కంపెనీస్ కానీ. సో ఈసారి ఇది వస్తే మేబీ అవ్వచ్చు అని ఒక హోప్. మరి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? వెళ్తాడు పక్క, వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే విధానం అది చూడాలి కదా. ఇన్ కేసు వాళ్ళు వచ్చినా రాకుండా కూడా ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి కంపల్సరీ. మరి పిఠాపురంలో ఎలా ఉంది అనుకుంటున్నారు? మరి టాక్ మాత్రం 100% జనసేన. మరి టీడీపీ జనసేన పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే అంటారా? ప్రజెంట్ అయితే బాగుండే ఉంది. కాకపోతే ఏంటంటే జనసేన కూడా సింగిల్ చేస్తే బాగుండు అని ఒక చిన్న, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు. మరి నెక్స్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి డెవలప్మెంట్ చేకూరుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గురించి ఆల్రెడీ తెలుసు కదా, హైదరాబాద్ లో కూడా ఎట్లా డెవలప్ చేసిండో. సో మేబీ హోప్ అంతే చేస్తాడని. జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? పర్లేదు, రోడ్ల వ్యవస్థ కానీ అవన్నీ ఎలా ఇంకొంచెం చేస్తే బెటర్ గా ఉంటాయి. మరి జాబ్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? అక్కడ కదా ఇక్కడికి అందరు వస్తారు. మరి కంపెనీస్ తీసుకొస్తామని చెప్తున్నారు, మరో ఛాన్స్ అంటున్నారు. మరి జగన్ గారు ఆ 5 years లో ఏదో కొన్ని తీసుకొస్తే ఇప్పుడు ఇవ్వచ్చు. తీసుకొచ్చారన్నారు కదా వైజాగ్. అదే బ్రో, ఇప్పుడు ఆ 5 years లో ఏమన్నా తీసుకొని వస్తే ఇప్పుడు మళ్ళీ హోప్ ఉంటుంది. అప్పుడే లేదు. ఇప్పుడు ఈ 5 years కూడా చేయకపోతే అందరూ బెంగళూరు హైదరాబాద్ కి కలిసి పోవాల్సి. ఓవరాల్ గా 175 ఎన్ని సీట్స్ వస్తాయని అనుకుంటున్నారు? 140 వరకు. మరి లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఇది చెప్పలేం బ్రో, చాలా మటుకి చాలా తక్కువ. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు కంపల్సరీ, వెళ్ళాలి. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు నాన్నకైతే చంద్రబాబు అవుతారు. ఉమ్మడి నమస్తే బ్రో. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన పార్టీ బ్రో. అంటే టీడీపీ జనసేన అనుకుంటున్నారు? టీడీపీ జనసేన. సో ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు మీరు? జనసేన వస్తే చూడాలనుకుంటున్నా బ్రో ఈసారి. అంటే 10 years నుంచి ఇప్పుడు ఉన్నది కదా జగన్, 5 years నుంచి, సారీ 5 years నుంచి ఆయన ఏం చేసింది లేదు. సో ఈసారి జనసేన చేసే అభివృద్ధి అవుద్ది అనేది, ఏపీ అనేది అభివృద్ధి అవుద్ది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారంటారా? 100% బ్రో, 100% గెలుస్తారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు? ఒక 30,000. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదు బ్రో. ఎందుకు 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటారా, లేకపోతే ఒకే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటారా? ఒకే ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే కూడా డెవలప్ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు అనుకుంటారా మీరు? అవును బ్రో, 100% వెళ్తారు. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? అసలు రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అనిపించింది? ఏం లేదు బ్రో, ఏ పరిపాలన ఏం లేదు, రోడ్స్ లేవు, ఎడ్యుకేషన్ లో కూడా ఏం లేదు. అంత పెయిడ్ ఆర్టిస్ట్లను తీసుకుని వచ్చి అంత అంటే చెప్పిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తాయి? మంచిగా అనిపిస్తలేదు బ్రో. అంత జనాలని మత్తి కట్టించడం తప్ప ఏముండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో రావడం మంచిది అంటారా? మంచిదే. ఎందుకు మంచిది అంటారు? వాళ్ళిద్దరు కలిసి వస్తే ఒక మెజారిటీ వస్తుంది, వాళ్ళిద్దరికి కలిపి మంచిగా వాళ్ళు కలిసి మంచి సీట్స్ మెజారిటీ తోటి గెలిచి ఈసారి జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తే ఈసారి ప్రజలకు మంచి జరుగుతుంది. ఓవరాల్ గా 175 కి పొత్తు ఎన్ని సీట్లు వస్తాయని మీరు కోరుకుంటున్నారు? 125. ఓకే సూపర్. ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జనసేన.